ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో సిఐ శ్రీనివాస్, ఎస్ఐ శేఖర్ ఆధ్వర్యంలో జాబ్ మేళాపై యువతకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద యువకులను ఉద్దేశించి మాట్లాడుతూ 13వ తారీఖున జరిగే జాబ్ మేళాను ప్రతి ఒక్క నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ మండల పోలీస్ సిబ్బంది, ఎస్ఐ శేఖర్, సిఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ కళ్యాణ గార్డెన్ ఐడియా ఉందా మీకు? మన నగుడు చౌరస్తా పోతానే ఉంటుంది, రైట్ సైడ్లో ఉంటుంది. అక్కడ మన పోలీస్ ఆఫీసులో జాబ్ మేళా పెట్టింది. ఊరు పోతా ఉంటే మన ఊళ్ళలో చాలా మంది చదువుకొని కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు. 10th ఇంటర్ అయిపోయిన వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు. అటువంటి వాళ్ళ కోసం అదేవిధంగా మంచి సాఫ్ట్వేర్ చదువుకుంటూ బీటెక్ చేసి ఇంటి దగ్గర ఉంటారు జాబ్ ఉన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా మన దగ్గరికి వస్తున్నాయి అన్నమాట. ఆ రోజు మీరు చదువుకున్న సర్టిఫికేట్ తీసుకుపోయి అటెండ్ అయ్యి నచ్చిన జాబ్ దానిలో ఈ జాబ్ ఆ జాబ్ అని కాదు. తెలిసిన వాళ్ళకు సాఫ్ట్వేర్ కోర్సు బీటెక్ అయిన వాళ్ళకు కూడా ఉన్నాయి. కాబట్టి మీ వాళ్ళకి చెప్పండి, మీ చుట్టాలు, మీ ఫ్రెండ్స్, మీ చుట్టాలు ఏదో ఒకటి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఇక్కడ అటెండ్ కమ్మని చెప్పండి. ఎందుకంటే మనకు అసలు చదువుకున్న దానికి ఏమున్నది, ఏమైనా జాబ్ వచ్చే అవకాశం తెలుస్తుంది. నచ్చిన జాబ్ను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ జాబ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. పాపులేషన్ తగ్గట్టు జాబ్ వస్తుంది. ఏం చదివితే ఆ చదువు తగ్గట్టు జాబ్ అంటే సెలెక్ట్ చేసుకున్నాక కూడా ఒక ఉపాధి చెప్పినట్టు దాని తెలియక రూట్ తెలియక అటెండ్ కాక ఇంటికన్నా ఊళ్ళో కూలి పని చేసుకుంటా, పొలం పని చేసుకుంటూ అట్లే ఉంటారు. పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇది ఒక మంచి అవకాశం. పోలీస్ ఆధ్వర్యంలో ఒకటి మనం నిర్వహిస్తున్నాం కాబట్టి ఇది వాళ్ళకి చెప్పండి. ఇలా పేరు నమోదు చేసుకోవాలంటే ఇక్కడ ఒక కోడ్ ఉన్నది. ఈ ఫోన్లో స్కాన్ చేసేదంటే మనకు 5 లింక్ వస్తుంది. దాన్ని మీరు పేరు నమోదు చేసుకోవాలి. ఇప్పుడు ఫోన్ ఉన్నది కదా, ఫోన్ ఆన్లైన్ QR కోడ్ ఆన్లైన్లో అలా పేరు నమోదు చేసుకుని ఉంటే ఎంతమంది అయిందని చెప్పేసి అక్కడ లిస్ట్ వస్తుంది. ఆ రోజు 13వ తారీఖు రోజు అక్కడ అటెండ్ అయ్యేది ఉంటే మీకు ఒక స్టాల్స్ పెడతారు. ఎవరైనా జాబ్ ఎవరైనా కంపెనీ దగ్గర వాళ్ళకి క్వాలిఫికేషన్ దగ్గర స్టాల్స్ ఉంటాయి. దానికి వెళ్ళి మీ చదువుకున్న సర్టిఫికేట్ ఇచ్చే ఉంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. చేసి ఆ రోజు సెలెక్ట్ చేసే అవకాశం ఆధ్వర్యంలో 13 నాడు, ఈ మంత్ 13 నాడు మెగా జాబ్ మేళాని 60+ కంపెనీస్ మన సిరిసిల్ల జిల్లాలో 11 జాబ్ కోసమే మనము పోలీస్ వారి ఆధ్వర్యంలో ఒకటి మేళా అనేది కండక్ట్ చేస్తాం. దానిలో యూత్ అన్నవారు 10th నుంచి డిగ్రీ వరకు టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ యూత్ ఎవరైతే జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారో వారు అంటే ఎస్ఐ గారు పంపించిన లింక్ ద్వారా కానీ లేదా ఇచ్చిన పోస్టర్ QR కోడ్ స్కాన్ చేస్తే ఒక లింక్ వస్తే దానిలో వాళ్ళ యొక్క బయోడాటా అనేది ఫిలప్ చేసినట్టు 13 నాడు వస్తే మనకి సిరిసిల్ల జిల్లా కళ్యాణ మండపంలో ఇది కళ్యాణ లక్ష్మీ గార్డెన్స్ వద్ద వాళ్ళందరూ వస్తే వాళ్ళ కంపెనీలు 60 కంపెనీల మేరకు వాళ్ళ యొక్క అర్హత మేరకు జాబ్లు అనేది ఇస్తారు. దీనిలో 15,000 నుంచి 1,50,000 వరకు సాలరీస్ అనేది చేస్తారు. కాబట్టి యూత్ అందరూ మన మండలంలో ఉన్న యూత్ అందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని వారు ఫీల్డ్లో అప్లై చేసి వారి యొక్క జాబ్ పొందాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా యూత్ అన్నవారు ఎవరన్నా తెలిసేది ఉంటే పక్క ఉన్న వేరే వాళ్ళ రిలేటివ్స్గా అదే ఐదర్ పక్కింటి వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళకు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నట్లయితే అదేవిధంగా మీడియా తరఫున నేను కోరుకునేది ఎప్పుడైతే ఎందుకంటే మీరు కూడా బయట పబ్లిసిటీ యూత్ ఎవరైతే జాబ్ లేకుండా ఉన్న నిరుద్యోగ యువతకు ఈ అవకాశం గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి వారు కూడా మీరు సహాయపడినప్పుడు ముస్తాబాద్ మండల ప్రజలకు నమస్కారం. మనకు ఈ నెల 13వ తారీఖు రాజన్న సిరిసిల్లలో పోలీసు వారి ఆధ్వర్యంలో ఎస్పీ అనిల్ సార్ గారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి అవకాశాలని మన ముస్తాబాద్ మండలంలోని యువత దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ దీనిలో 60+ టెక్నికల్ నాన్ టెక్నికల్ కంపెనీస్ రావడం జరుగుతుంది. అదేవిధంగా 1000కి పైగా ఉద్యోగాలు కూడా అవకాశం ఉన్నది. కాబట్టి దీన్ని మండలంలోని యువత దీన్ని మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని
వారి క్వాలిఫికేషన్ తగ్గట్టు జాబులు చూస్ చేసుకోవాల్సిందిగా, అదేవిధంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసింది ఏమనగా ఇక్కడ మనకు ఈ బ్యానర్లో మనకు క్యూఆర్ కోడ్ ఉన్నది. కోడ్ ద్వారా మనకు లింక్ ఓపెన్ అవుతుంది. దీనిలో పేరు నమోదు చేసుకున్నట్లయితే మనకు ఎంతమంది అని తెలుస్తుంది. కాబట్టి దీని ద్వారా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మేము సోషల్ మీడియాలో లింక్ కూడా పంపించడం జరిగింది. లింక్ లేదా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని, ఎక్కువ మొత్తంలో యువత పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వారికి నచ్చిన జాబ్ని సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా మన ముసాబాద్ మండల ప్రజలకు కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.